ఆహారపు అలవాట్ల వరకు చూసుకుంటే మన పెద్దలు చెప్పింది ఏదైనా ఏది అతివృష్టి వద్దు, ఏది అనావృష్టి వద్దు అనేది వాళ్ళు చెప్తారు. ఎప్పుడైనా సరే డైట్ అనేది ఏది కంప్లీట్గా అవాయిడ్ చేయని అవసరం లేదు. అట్ ద సేమ్ టైం ఏది అదే పనిగా అదే తినాల్సిన అవసరం కూడా లేదు. టిపికల్గా మన ఆంధ్ర స్టైల్ థాలీయో భోజనం అనుకోండి, అన్ని రకాలు ఉంటాయి. అందులో కొంచెం అన్నం ఉంటుంది, కార్బోహైడ్రేటు, అందులో కొంచెం ఆకుకూర ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, అందులో కొంచెం పప్పు దినుసులో పప్పులో ఇవో ఉంటాయి, అదొక ప్రోటీన్ ఉంటుంది, అందులో కొంచెం పెరుగు ఉంటుంది, మజ్జిగ ఉంటుంది, అదొక ప్రోబయాటిక్ కింద కన్సిడర్ చేస్తాం. అట్లా అంటే మన పెద్దలందరూ మనకు కరెక్ట్గానే డిజైన్ చేయడం జరిగింది, వాళ్ళ ఎక్స్పీరియన్స్తో అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి. సో ఏదైనా కానీ మితంగా తీసుకుంటాం మనం, అమితం చేయకుండా మితంగా తీసుకుంటా అన్ని రకాలు మనం ఇంక్లూడ్ చేసుకున్నంత కాలం పేగుకి ఇబ్బంది కలగదు. సో అగైన్ మళ్ళీ డిస్కషన్కి వస్తే హార్ట్ హెల్తీ డైట్ ఈజ్ ఎ కోలన్ హెల్తీ డైట్ ఈజ్ ఎ బాడీ హెల్తీ డైట్. అంటే మన గుండెకి ఏదైతే మంచి డైటరీ హ్యాబిట్ అనేది చెప్తారో కార్డియాలజీ డాక్టర్ గారు, కానీ పేగుకి అట్లాంటిదే సేమ్ అట్లాగే షుగర్ అవనివ్వండి, లేదంటే మనిషి పరంగా ఒక మనిషి పరంగా కానివ్వండి, హోలిస్టిక్గా మంచి అలవాట్లు అనేది ఉంచుకోవడం అతి ముఖ్యమైన విషయం. ఈ రోజులో సాధారణంగా నేను చూసేది ఏంటంటే, ఈ యంగర్ జనరేషన్ వచ్చినప్పుడు డాక్టర్ గారు మా పేరెంట్స్ వచ్చి మా వాడు బిర్యానీ తినేస్తున్నాడండి, ఇక ఒక 4 నెలల్లో 5 నెలల్లో బిర్యానీ ఆపేయమన్నానండి కంప్లీట్గా అని చెప్తా. ఆయనేమో పక్కన విత్డ్రాల్లోకి పోతూ ఉంటాడు బిర్యానీ లేక, మళ్ళీ చేసేటప్పుడేమో అతి చేస్తాడు ఆయన. సో ఇట్లాంటివి లేకుండా నేను ఆ కుర్రోళ్ళకి ఏం చెప్తానంటే, బాబు నువ్వు బిర్యానీ తినడం వల్ల ఏమీ హాని లేదు, కాకపోతే అది కొంచెం లిమిటెడ్ పోర్షన్ పెట్టుకుని దానికి సరిపడా పక్కన ఒక ఫ్రూట్ సలాడో, వెజిటబుల్ సలాడో, లేకపోతే కొంచెం కర్డ్ రైసో, లేదంటే ప్లెయిన్ పెరుగు కానీ మజ్జిగ కానీ కడుపు నింపుకోవడానికి పెట్టుకో, అంతేగాని కడుపు అంతా బిర్యానీతో నింపుకుంటే మాత్రం డెఫినెట్గా ఇబ్బంది వచ్చింది అని చెప్తాను. సో ఏదైనా సరే అతివృష్టి అనావృష్టి చేయకుండా అన్నీ మితంగా పెట్టుకుని బ్యాలెన్స్డ్గా అన్ని రకాలు మన ప్లేట్లో ఉన్నంతకాలం ఎటువంటి ఇబ్బంది కలగదు. ఇంకొకటి, కొంచెం లో క్యాలరీకి మనం షిఫ్ట్ అవ్వడం ఎప్పుడైనా మంచిది. అంటే ఇప్పుడు గతంలో మనం చూసుకుంటే ఒక గిన్నెడు పెరుగు ఉంటే అందులో దాన్ని ఒక 10-15 మంది ఫ్యామిలీ ఉన్నప్పుడు పల్చగా చేసుకుని మజ్జిగ కింద పోసుకునే వాళ్ళము, తాగేవాళ్ళం, అది లో క్యాలరీ అవుతుంది. ఇప్పుడు మన అందరం ఏమో గడ్డ పెరుగుకి అలవాటు పడిపోయాం, అదేమో టోటలీ హై క్యాలరీ. సో కేవలం మనం మజ్జిగ, మనం రోజు తినే పెరుగన్నం మజ్జిగ వరకు చూసుకుంటే, ఒక గ్లాస్ మజ్జిగకి ఒక కప్పు పెరుగుకి మీకు ఈజీగా 250 నుంచి 300 క్యాలరీల డిఫరెన్స్ ఉంటుంది. అంటే రోజుకి మనం 2 పూటలు లెక్కేసుకోండి, మధ్యాహ్నం ఒకసారి రాత్రి ఒకసారి, కనీసం ఒక 500 క్యాలరీలు. నెల తిరిగేపాటికి అట్లాగా 30 రోజులు 15,000 క్యాలరీలు, అంటే యావరేజ్ని ఒక 15 కిలోలు అది. సో మనం వర్కౌట్ చేసుకుని దాన్ని కరిగించుకునే పరిస్థితి లేకపోతే కనుక అదంతా మన శరీరం మీద పడే కొవ్వే అది. సో అలా వీలైనంత వరకు లో క్యాలరీ ఫుడ్స్ అన్ని రకాల్లో ఉండేటట్టు పెట్టుకుంటే కనుక అంతకన్నా మంచి భోజనం ఇంకొకటి ఉంటుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.